ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సాయన్న జయంతి నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న సేవలను గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ సాయన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయడంతో పాటు పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే తెలుగొల్ల ఆరాధ్య దైవంగా పూజిస్తూ మేమందరము ఆయనని ఇన్స్పైర్ తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆయనే పండుగ సాయన్న. దాదాపు 150 సంవత్సరాల క్రితం ఏదైతే నిజాం వ్యతిరేక రైతాంగ పోరాటంలో అంతకన్నా ముందే చాలా మంది ఏదైతే బలహీన వర్గాల ప్రజల కోసము, ఏదైతే పీడిత వర్గాల కోసము ఈ రోజు ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు మా పాలమూరు బిడ్డ ఈ రోజు పండుగ సాయన్న. ఈ రోజు చాలా మంది అమెరికా ఏదైతే రాబిన్హుడ్ గురించి, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి రాబిన్హుడ్ గురించి ఈ రోజు చర్చిస్తున్నాం. కానీ మన పక్కనే ఉన్నటువంటి ఏదైతే పెద్దోళ్ళను కొట్టి పేదోళ్లకు పంచి ఈ రోజు కడుపు నిండా అన్నం పెట్టిన పండుగ సాయనను ఈ రోజు ఇంతకు ముందు ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే ఈరోజు ఖచ్చితంగా జానపద సాహిత్యంలో విరోచితంగా పోరాటం చేసిన అనేక మందిని గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర గీతంలో పండుగ సాయన్న యొక్క పదాలు ఈ రోజు పెట్టడం అనేది చాలా